అలా అంటే దాదాపుగా 80 ఏళ్ల వయసు ఉంది మీకు. 43 సంవత్సరాల రాజకీయ ప్రయాణం ఉంది. టోటల్గా సింపుల్గా చెప్పాలంటే మీ రాజకీయ ప్రయాణం గురించి ఏం చెప్తారు? యువకుడిగా వచ్చాము, వృద్ధాప్యంలోకి వస్తా ఉన్నాం. కానీ వృద్ధాప్యం శరీరానికి వస్తున్నాం కానీ మనసుకు రాలే. ఇంకా నవయువకుడిలాగానే పనిచేస్తూ ఉన్నాం. అవగాహన ఉంది ప్రపంచం మీద, భారతదేశం మీద, మన స్థానిక సమస్యల మీద, రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది. ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. సామాన్యుడి ఇక్కట్ల మీద అవగాహన ఉంది. ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన ఉంది. అందువల్ల అన్ని అవగాహన చేసుకుంటూ ఏదో సాధించాలని దానికంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించుకునే ముందుకు సాగటం నేను లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఆ లక్ష్యంలో ఇప్పటిదాకా సక్సెస్ఫుల్. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం. 10 సార్లు పోటీ చేసాం, 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం. పార్టీలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయించే దాంట్లో ముందుండి పనిచేసాం. ఇవాళ పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న నాదైన బాణీలో సూచనలు చేస్తాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించారా ఈ ప్రాంతానికి సంబంధించి, లేకపోతే మీరు ఎవరిదాన్ని జాయిన్ అయ్యారా? 82లో పార్టీ ప్రారంభిస్తారని ముందుగా అనౌన్స్ చేసిన వాడు మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్. ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఊటీలో ఉన్నప్పుడు రామారావు గారిని కలిసి వచ్చిన తర్వాత రామారావు గారు పార్టీ పెట్టబోతున్నారు, మనందరం పనిచేయాలని ఇక్కడ ఒక థియేటర్లో, చంద్రికా థియేటర్లో మీటింగ్ పెట్టి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ అనౌన్స్ చేశారు సంచలనంగా. ముందు రెండు నెలలు ఆయనే ఉన్నాడు. తర్వాత నన్ను పిలిపించారు రామారావు గారు. నేను కొంచెం కమ్యూనిస్ట్ భావజాలతో యాక్టివ్గా ఉండేవాడిని. ఆ జిల్లా నాయకులంతా కలిపి వాళ్ళ ప్రసాద్ గారి కంటే వాళ్ళ బ్రదర్ అయితే బాగుంటుందనే భావన పిలిపిస్తే, నువ్వు వస్తే బాగుంటుందని అందరూ అంటున్నారని నన్ను ఫస్ట్ 2 జిల్లాల కన్వీనర్గా పెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా, ఆ రోజు కన్వీనర్ పోస్ట్ అనమాట, ప్రెసిడెంట్ లాంటిది. తెలుగుదేశం అంటే తెలియని రోజుల్లో జనంలోకి వెళ్ళి ఊరున మీటింగ్లు పెట్టుకుంటూ నాయకుల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాం. దాని పర్యవసానంగా ఒక 8 నెలల్లోనే పార్టీ అధికారంలో రావడానికి అందరం నాంది పలికాం. ఈ జిల్లాలో రామారావు గారు ఆశయాల ప్రకారం నడిపాం. ఆయన టూర్ ప్రోగ్రామ్ అంతా నేను కండక్ట్ చేసాను ఈ ప్రాంతం అంతా కూడా. ఆ విధంగా పార్టీలో ఒక స్థానం కల్పించారు రామారావు గారు. 83లో తొలిసారి అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అసలు తేడా అని చెప్పగలరా? విలువలు మా పడిపోయాయి. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు పడిపోతూ ఉన్నాయి. డబ్బు ప్రభావం పెరిగిపోయింది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. దాని ప్రభావం చూస్తూ ఉన్నాం. డబ్బు లేనిదే ఓట్లు లేవనేది, పదవులు కావాలంటే డబ్బు ఉండాలని, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కావాలంటే డబ్బు కావాలనే ధోరణి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు ప్రభావం లేదు. మేము 82లో పోటీ చేసినా డబ్బు ప్రభావం లేదు. ఏదో ప్రచారానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇవాళ డబ్బు తండి అనే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రజలు కూడా అవినీతి పరులుగా మారి నాయకులను అవినీతి పరులుగా మార్చే పరిస్థితి రావడం బాధాకరం. ఇవాళ దాన్ని మేము తట్టుకోని ముందుకు రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే బుచ్చే చౌదరి గారి రాజకీయ జీవితానికి ఒక విధంగా చూస్తే, అంటే తన ప్రయాణం మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా అటు అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా సొంత పార్టీని అయినా సరే విమర్శించే స్థాయికి ఉన్నారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉండడం వల్ల, లేకపోతే దేన్నైనా సరే సహించకుండా ముక్కుసూటిగా చెప్పాలన్న ఆలోచన వల్ల. నేను ఒకటి పార్టీకి కమిటెడ్గా ఉన్న కార్యకర్తగా న్యాయం జరగాలి. ఎలా ఉంటుందంటే, మీరంతా కష్టపడి డయాస్ ఏర్పాటు చేసి మైకులు పెట్టి మీటింగ్లు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఏమి చేయని వాడు వచ్చి నాయకుడికి ఏం చెబుతాడు, నేనే చేశాను ఇదంతా అని చెబితే నాయకుడు ఏమనుకుంటాడు, ఈడు చేశాడు అనుకుంటాడు. అసలు కష్టపడ్డవాళ్ళు గుర్తింపు లేకుండా పోతారు. అది దాన్ని నేను వ్యతిరేకం. అసలు మీరు దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో చేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కడా కూడా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ మంత్రి అనే దాన్ని పడకుండా ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఇదే ఎందుకు అంటే మాజీ మంత్రి అనే దాన్ని ఎక్కడ వాడరు ఎందుకు? అసలు నేను పదవి ఉందా లేదా అని ఏనాడు చూడలే. పార్టీ పదవి ఉన్నా లేకపోయినా నేను పొలిట్ బ్యూరో రావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. పార్టీ ఫౌండర్లో ఒకరిగా ఉన్న వాళ్ళం పొలిట్ బ్యూరో రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఈ మధ్య కాలమే కదా. అందువల్ల పదవి ఉందా లేదా కాదు, నాకు అప్పచెప్పిన బాధ్యతని పార్టీ తరఫున ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దగ్గర ఏ పని అప్పచెప్పినా చేసుకెళ్ళారు. అందరితో అనుసంధానం, కులాలకి మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అటు రాయలసీమలోను, ఇటు తెలంగాణలోను, ఆంధ్ర, ఉత్తరాంధ్ర అందరితో సత్సంబంధాలు ఉంటాయి. నాకు వాళ్ళలో వైరుధ్యాలు ఉండొచ్చు కానీ నా దగ్గర వచ్చి అందరూ ఏకంగానే ఉంటారు, స్నేహితులుగా. అంటే దీన్ని అంగీకరించకపోయినా చంద్రబాబుతో సమకాలికుడు అనేది బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నటువంటి ఒక పేరు. ఇద్దరు కలిసి ఇంచుమించుగా రాజకీయాల్లో ఒకే సమయంలో వచ్చినటువంటి వాళ్ళు, ప్రయాణం కూడా కొనసాగుతున్నటువంటి. ఎందుకు ఇన్నిసార్లు అంటే 7 నెలల మంత్రి పదవి కాకుండా ఇన్నిసార్లు పోటీ చేసినా మీరు అసలు మళ్ళీ మంత్రి పదవి అనే ఛాన్స్ రాకుండా పోయింది? కారణాలు ఏమి? వాళ్ళ ఇష్టం, పార్టీ అధినాయకుడు ఇష్టం, ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. గెలవటం రావటం మా కష్టాన్ని బట్టి, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి గెలుస్తాం. ఇవాళ ఎందుకంటే నాకంటే సీనియర్, ఏ మాట ఆయన రాజకీయాల్లో నాకంటే సీనియర్. పార్టీ పరంగా అయితే కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి మేము సీనియర్లు కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా నాకంటే సీనియర్ చంద్రబాబు నాయుడు గారు.
కాకపోతే పార్టీ పరంగా నేను సీనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ. ఇవాళ ఉన్న గంటల్లో 82లో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు నేనే సీనియర్ మోస్ట్. ఇవాళ పదవి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి కమిటెడ్, ఈ రోజుకైనా కమిటెడ్. ఇప్పుడు మొన్న నేను సీనియర్ మోస్ట్ ఆశించాం, ఇస్తారేమో అని అనుకున్నాం, ఇవ్వలేదు. దాని ఈక్వేషన్లో మరొకటో ఏం చేశారు నాకు అనవసరం. అంత మాత్రం అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు, నా పని నేను చేస్తాను. అంటే 2014లో కూడా ఆశించారు అప్పుడు, తర్వాత ఇప్పుడు మొన్న 24లో అధికారులు వచ్చినప్పుడు కూడా మంత్రి పదవి ఆశించినా ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు? దీని వెనక ఏమైనా కారణాలు ఏమైనా చూడొచ్చు? ఐ డోంట్ నో. ఆ ఈక్వేషన్, సామాజిక ఈక్వేషన్ మరొకటో ఏదో ఈ జిల్లా స్వరూపం మీద మాట్లాడతారు. నేను రామభక్తుడిని మొదటి నుంచి కూడా, ఎన్టీ రామారావు భక్తుడిని. రామారావు గారి కోసం ఆఖరి దాకా ఉంటాం కూడా. అంటే ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది, 96లో అటు ఎన్టీఆర్ చనిపోయే వరకు కూడా మీరు తోడుగానే ఉన్నారు. అప్పుడు మీరు ఎన్టీఆర్ వైపు ఉన్నారు కాబట్టి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మీరు చంద్రబాబుకి యాంటీగా ఉన్నారు కాబట్టి మీకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతూ వస్తున్నారు అనేది ఒక విమర్శ. ఇక అవన్నీ నాకు అనవసరం. రామారావు గారు చచ్చిపోయేదాకా తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు అంటిపెట్టుకుని ఉన్నాం. తర్వాత చంద్రబాబు గారి పిలుపు మేరకు మళ్ళీ వచ్చాం. ఆ రోజు నాకు తెలుగుదేశం టికెట్లో సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా ఉన్నాను. రామారావు గారు చచ్చిపోయినప్పుడు ఆయనతో పాటు ఉండి పోరాటం చేశాం ఆయన కోసం. ఆయన మరణించిన ఎవరి కోసం నేను పోరాటం చేయాలి? ఆ సందర్భంలో చంద్రబాబు గారి పిలుపు మేరకు మళ్ళీ వచ్చి పార్టీలో మళ్ళీ కలిసి బీఫారాలు ఇస్తున్నారు, గెలుస్తున్నారు.